రాధిక కూర్చో, ఈరోజు నేను వడ్డిస్తాను, నువ్వు తిను. అదేంట్రా నువ్వు తినవా? లేదు నాన్న, ఈరోజు నేను ఫాస్టింగ్. ఏంట్రా నువ్వు ఫాస్టింగా? అదేంట్రా నేను మొదటిసారి వింటున్నాను. అంటే అమ్మా, అది ఒక ముఖ్యమైన పని జరగాలని కోరుకున్నాను, అందుకే ఫాస్టింగ్. అయినా మగాళ్ళు అప్పుడప్పుడు ఇలా వడ్డిస్తే పర్వాలేదు, కానీ రోజు ఇలా వడ్డిస్తేనా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు పనివాళ్ళని మానిపించేస్తారు కదా బామ్మ. అక్క రావడంతో అందరూ టిఫిన్ చేయకుండానే వెళ్ళిపోయారు. ఇంట్లో ఉన్న మనిషి ఇంట్లో వాళ్ళతో కలిసి తిందామనుకోవడంలో తప్పే ఉందండి. తప్ప రైట్ అనేది కాదు సమస్య. సత్యం మీద అందరికీ ఎలాంటి అభిప్రాయం ఉందో నీకు తెలుసుగా రాధిక. పరిస్థితులు మారినంత ఈజీగా మనుషుల అభిప్రాయాలు మారవు. రాధిక, మనం చాలా పెద్ద సమస్య నుంచే బయటపడ్డాం. ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం ఎందుకు? చూడు రాధిక, ఇంట్లో వాళ్ళందరూ ఒకే చోట ఉండే టైం ఒకటి టిఫిన్ చేసేటప్పుడు, రెండోది భోజనం చేసేటప్పుడు. సత్య, ఏంటి టిఫిన్ ఇక్కడికి తీసుకురమ్మంటావా? ఏ కింద జరిగింది చాలదా? కడుపు నిండలేదా? అది కాదు సత్య, ప్లీజ్ మాట్లాడకు. కొంచెం శాంతంగా ఉండి నేను షట్ అప్. మాట్లాడకు. మాట్లాడితే మండిపోతోంది. వాడు చేసిన అవమానానికి సిగ్గుపడ్డం మానేసి నన్ను బతులాడడానికి వచ్చావా? నువ్వు నాకు మొగుడివా, వాళ్లకు రాయబారివా? అమ్మా తొందరగా. ఇదిగో. ముందు నువ్వు వెళ్ళి కూర్చో, చెప్తాను. ఏంట్రా ఏం జరుగుతోంది? ఏంటిదంతా? ఇలా వచ్చి కూర్చో అమ్మా, చెప్తాను. కూర్చో. సరే కూర్చుంటాను. మాట్లాడకండి, కూర్చోండి. నాన్న, రాధిక, కార్తీక్, వదిన అందరూ త్వరగా రావాలి. రావాలి, త్వరగా రండి. రాధిక త్వరగా రా. ఒరే మాధవ, మమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పి నువ్వు అక్కడేం చేస్తున్నావు? అవన్నీ ఏంట్రా? లేడీస్ గెలిస్తే ఒక డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ గా ఇస్తాను. అలాగేరా. అదే జెంట్స్ గెలిస్తే గోల్డ్ బ్రేస్లెట్ ఇస్తాను. ప్రశ్న ఏమిటంటే, ఈరోజు మర్చిపోలేని ఒక అద్భుతమైన రోజు. అదేంటి? నేను చెప్పనా? అది రాధిక, నువ్వు చెప్పకూడదు. రాధిక తప్ప మీరెవ్వరైనా చెప్పచ్చు. నువ్వు మొట్టమొదటిసారి రాధికని చూసిన రోజు, అవునా? ఐ లవ్ యూ బామా. నేను మొదటిసారి రాధికను చూసినప్పుడు రాధికకు సంబంధించిన ప్రతి గుర్తుని నా గుండెల్లో పదిలంగా దాచుకున్నాను. రాధిక హృదయం